ఆటో నగర్ విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పేరుంది ఈ ఏరియాకి. నేను కూడా ఇదే ఫస్ట్ సారి చూడడము. ఇంతకుముందు పోయినా గానీ ఒక సైడ్ నుంచి ఇవన్నీ చూడలేదు. ఈ ఏరియా అంతా చూసాను ఈరోజు. అసలు దీన్ని చూసినాక నాకు ఏమనిపించిందంటే అసలు మనకు తెలియనేటి ఎన్ని ఉండయో అట్టనే అదే పనికి పోయి ఏది తెలుసుకోలేము. కానీ మనం పోయే ఏరియాలో ఏముండయి, ఎట్లా పనిచేస్తాయి అనేది బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మనకి. ఈ నాలెడ్జ్ పెట్టుకొని మనం రిపేర్ చేసామా అనుకోవచ్చు. మనకి ఏది పనికిరాందంటూ ఉండదు. ప్రతి దాని గురించి మనం చిన్నగా కొంచెమైనా బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలి. నేను చూసి షాక్ అయినా, అసలు ఎంత పెద్దగా ఉందో, ఎన్ని రకాలు ఉన్నాయో. ఒక లారీలో 50% షోరూమ్ నుంచి వస్తుంది, మిగిలిన 50% అంతా ఇక్కడే తయారవుతుందంట. ఇంతకు మేము పోయిన పని ఏంటంటే గ్యాస్ కి అడ్రస్ మార్పించుకుందామని పోయినాం. ఎన్ని చూసా ఏజెన్సీ ముందు నుంచే పోయినాం, కానీ అది కనపరాలే మాకు. అంతగా ఇన్వాల్వ్ అయిపోయినాం దాంట్లో. మొత్తానికి పోయిన పని భిన్న అయింది. ఇంకొక కొత్త విషయం కూడా తెలుసుకున్నాం.